నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం చాలా కష్టపడి ఒక పేద మహిళ రేవతి గారు చనిపోయారు. అది సామాన్య విషయం కాదు. దానికి ఎలాగైనా సరే ఆవిడ్ని హత్య చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటానని పేదవాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు. వినడానికి కాస్త ఇబ్బెట్టుగా ఉంది. ఎందుకంటే ఈయన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో 2020లో మొత్తం 19,164 యాక్సిడెంట్లు జరిగితే అందులో 6,668 మంది చనిపోయారు 2020లో. తర్వాత నుంచి ఎంతమంది చనిపోయారో ఈయన ఫోటో, మన పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఫోటో ఉంది ఆ వెబ్సైట్లో. ఆ కింద వివరాలు మాత్రం లేవు. అంటే బహుశా 2020 తర్వాత ఎవరూ చనిపోలేదని అనుకుంటున్నాను. అంత సమర్థవంతమైన ముఖ్యమంత్రి, అంత సమర్థవంతమైన రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రికి ధన్యవాదాలు తెలపాలి, అదే నిజమైతే. కానీ అది వాస్తవం కాదు. సగటున రోజుకి 20 నుంచి 25 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్లో. ముఖ్యంగా మన గొయ్యలు తవ్వేసి వదిలేయడం వల్ల రోడ్లు రిపేర్ చేస్తున్నప్పుడు 29 మంది చనిపోయారని చెప్పి అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారో రికార్డులు లేకుండా వేరే ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరి మీద తీసుకొని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఎంతమంది వెహికల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి తెలియజేయాలి. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా మాటగారు. ఇలాగే కేసీఆర్ గారు ఇదివరకు చాలా మాటగారితనంతో తెలంగాణ నేనే తెచ్చాను, మొత్తం అంతా నేనే చేశానని చెప్పి అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఎంత బెనిఫిట్ పొందాలో అంత బెనిఫిట్ పొందారు. కుటుంబం అంతా వృద్ధి చెందింది బాగా. మొత్తానికి ఆ సెంటిమెంట్ పట్టుకొని వచ్చినవాడు మళ్ళీ అదే సెంటిమెంట్ లో కొట్టుకుపోయారు. అయితే రేవంత్ రెడ్డి గారు పేద గొప్ప సెంటిమెంట్ పట్టుకొని ఏదో చేద్దామని చెప్పి బహుశా రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. వీళ్ళు సొంతంగా ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారు, వాళ్ళు ఎంతమందికి దానాలు ధర్మాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. కానీ కేవలం ఒక వ్యక్తి మీద ఇలాగ కక్ష కట్టడం, అది కూడా దేశానికి ప్రపంచానికి గుర్తింపు, తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్ గారి మీద ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఒక పార్టీ తరపున జనరల్ సెక్రటరీగానో లేకపోతే ఎవరి తరపున నేను మాట్లాడడంలా, నిజంగా పేదవారి తరపున మాట్లాడేటట్టయితే రేవంత్ రెడ్డి గారు సభలో, శాసనసభలో మనకి రోజు 22 మంది చనిపోతున్నారు ట్రాఫిక్ యాక్సిడెంట్లో, రేపు నుంచి ఒక్కడు కూడా చనిపోవడానికి వీలు లేదని దాని మీద చర్చ పెట్టి ఉండాలి. లేదు. నెక్స్ట్ ఆ థియేటర్లో తొక్కిసలాట్లో చనిపోతే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్న హోంమంత్రి కానీ, డీజీపీ కానీ, అక్కడి నుంచి స్టేట్ హోమ్ SHO వరకు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు ఎంతమంది నిర్లక్ష్యంలో చనిపోతున్నారు, డైరెక్ట్ గా మోటార్ సైకిల్ యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్, ట్రక్ యాక్సిడెంట్లో వాళ్ళు ఎంతమందితో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది పోవయ్యా అని చెప్తున్నారు. అంతే తప్ప మీరేం చేశారు? యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే మహా ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఒక 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తున్నారు. కానీ పెద్ద పెద్ద మాటలు, అవసరం లేని మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ అసలు మొత్తం ఈ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నది ఎంత తప్పు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే యాటిట్యూడ్తో ఉన్నారు. ఇదే యాటిట్యూడ్తో ఉండి అసలు సినిమాని 5 రూపాయలకి చూపిస్తాను, నా ఇష్టం వచ్చిన రేటుకి టికెట్లు అమ్మాలని చెప్పి ప్రొడ్యూసర్. ఇప్పుడు కూడా ఒక చట్టం ఒకటి ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు రేటుకి ధర నిర్ణయించుకునే హక్కు ఆయనకుంటుంది. ఆ ధర నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇష్టమైతే వెళ్తారు, ఇష్టమైతే వెళ్ళరు సినిమాకి. అంతే తప్ప అదేమైనా నిర్బంధంగా ప్రతి ఒక్కరు చూడాలనా? ఆ ప్రజల తాలూకా కోరికలు ఎన్కాష్ చేసుకున్నారు. మీరు ఎన్కాష్ చేసుకోవడం లేదా? మీ విస్కీ ఎంత రేటుకి అమ్ముతున్నారు, ఎంత రేటుకి తయారవుతుంది? 100 రూపాయలు తయారయ్యే విస్కీ 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అందులో డబ్బు సగం మీరు తింటున్నారు, సగం తయారు చేసిన వాళ్ళు తింటున్నారు, సగం అమ్ముకున్న వాళ్ళు తింటున్నారు. ఏం పేదలను ఎవరు దోచుకోవడం లేదు? అలాగే విస్కీ అంటే కనీసం బానిసత్వం. ఈ సినిమా కొద్ది రోజులు పోతే టీవీలో ఫ్రీగా కనబడుతుంది. సో పేదోడు సినిమా చూస్తాడు, గొప్పోడు సినిమా చూస్తాడు. కానీ ప్రపంచ స్థాయి సినిమా తీయాలంటే దానికి రేట్లు ఉండాలి. ఇప్పుడే రేట్లు ఎందుకు తగ్గిస్తున్నారంటే త్వరలో హరిహర వీరమల్ వస్తుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, మళ్ళీ వాళ్ళు డబ్బులు చేసుకోకూడదు. అది కదా మీ ఉద్దేశం. బెనిఫిషియల్కి ఇవ్వడం వల్ల యాక్సిడెంట్, బెనిఫిషియల్కి ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ అవ్వాల, పోలీసుల అసమర్థత వల్ల జరిగింది. ఈ చావుకు ప్రధాన కారణం పోలీసులే. నేను చెప్తున్నాను, నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ, ఇన్వెస్టిగేట్ చేసుకోండి. పోలీసులే కారణం. ఏం అల్లు అర్జున్ ఆపలేరా? టవల్ వచ్చేటప్పుడు మీరు రావద్దని మేము పర్మిషన్ ఇవ్వలేదు, అయినా ర్యాలీగా వచ్చారు. కాదు, మీరు ఏం చేస్తున్నారంటే ఇలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ వచ్చినప్పుడు మేము వెళ్ళి పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాం, కనీసం 300 మంది పోలీసులు కావాలని. 30 మందిని కూడా ఇవ్వాల, ఒక్కళ్ళు కూడా పెట్టాల. కారణం ఏంటంటే తొక్కిసలాట్లో కొంతమంది చావాలి,
ఆ చేస్తే ఆ చావుకు కారణం పవన్ కళ్యాణ్ గారు నిలబేయాలి. ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నాడు. కర్మ అనేది ఎవరిని వదలదు రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా మీ కర్మ అనుభవించాల్సిందే. ఇప్పటి వరకు ఇలాగ అధికారంలో ఉండి విరవేగిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారో అక్కడికి చాలా తొందరగా పరిగెట్టుకెళ్తున్నారు. మీరు చాలా దుఃఖించవలసిన విషయం అది. మీరు ఆ రోడ్ యాక్సిడెంట్స్ నివారించడానికి ట్రై చేయండి. మీ పోలీసు వ్యవస్థ అంతా దాని మీద పెట్టండి. అది లేదు, మీరు మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏదో మొత్తం నిజంగా ఎర్రచందనం దొంగలు ఎత్తుకుపోతున్నారు, ఇక్కడ నుంచి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నట్టు పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించాల్సిన అవసరం ఉంది. సీసీటీవీలు ఉన్నాయి, ఛార్జ్ షీట్ ఉంది, కోర్టులో ఫైల్ చేయాలి, కేసు కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరెవరు డిసైడ్ చేయడానికి? మీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు డైరెక్ట్ చేస్తున్నారు, మీరు ఇండైరెక్ట్ ప్రైవేట్ ఇస్తున్నారు పోలీసుల్ని. కేవలం ఈయన చేశాడు అని మీరు, మీ మంత్రి గారు, మీ సినిమాటోగ్రఫీ మంత్రి గారు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాగైతే ఆ ఇండస్ట్రీ కాదు, ప్రజలు కూడా అక్కడ ఉండరు. మీ ఇష్టం వచ్చినట్టు మీ చేద్దాం అనుకుంటే. ఇప్పుడు ఇది వరకు మీరు హైడ్రా చేశారు, నేను కూడా సపోర్ట్ చేస్తే ట్వీట్ చేశాను, చాలా మంచిది, నదీ జలాలు, నదీ పరివాహక ప్రాంతాలను కబ్జా చేయడం తప్పు చేయండి అని. కానీ ఇప్పటి వరకు నదీ పరివాహక ప్రాంతం కబ్జా అవుతుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు ఏం చేయాలి? వాళ్ళు కూడా మీరు శిక్షించారా? వాళ్ళని గుర్తించారా? లేదు. మీరు ఒక బహుళంతస్తుల బాలన బిల్డింగ్ కూల్చేస్తే ఒక ఆవిడ గుండు పొడితే చనిపోయింది. దానికి మీరేం సమాధానం చెప్పారు? ఆవిడ భయంతో చనిపోయింది, మేము చంపలేదని. మరి ఇక్కడ తొక్కిదిలా ఆయన హత్య చేయడానికి అల్లు అర్జున్ గారు ఏమైనా గన్ పట్టుకుని వెళ్ళారా? లేదు కదా. ఎందుకు ఇటువంటివి చేయడం? కొద్దిగా నిదానంగా ఆలోచించండి. రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, మీరు ఎంత చేస్తున్నారు? కేవలం మీ ఫోకస్ అంతా ఒక కుటుంబం పైన, ఒక వ్యక్తి పైన, ఒక రాజకీయం పైన కాకుండా ప్రజల మీద ఉండేటట్టు చూడండి. పేద ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారు. మీరు ఇప్పుడు అది బుల్డోజర్ గవర్నమెంట్ చేస్తున్నారు కదా హైడ్రా, అప్పుడు నేను మంచిగా ట్వీట్ చేశాను సమర్థిస్తూ. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది బాగుంది కానీ ఇది ఏకపక్షంగా కాకుండా అందరిని ఇన్వాల్వ్ చేసి వారికి వేరే దగ్గర వసతి కల్పించి, ఇంతకన్నా మెరుగైన వసతి కల్పించి చేయమని. చట్టం కూడా అదే చెప్తుంది. ఎక్కడైనా సరే ఎవరినైనా నిర్వాసితులు చేయదలుచుకుంటే అంతకంటే మంచి వసతులు కల్పించిన తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి కదపాలని. మీరు జీవించే హక్కు, జీవనోపాధి పొందే హక్కును అలాగే కాలు రాశారు. మీ మాటగారితనంతో నడిపించుకొస్తున్నారు గవర్నమెంట్. తుక్కుగా పోతారు. మీకు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు కనీసం అంటే ఈయనకి 11 వచ్చే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవి కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు గతంలో, భవిష్యత్తులో చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే మీరు అధికారం ఉందని చెప్పి విరవేగడం మంచిది కాదు. ఇప్పటికైనా కొద్దిగా మిగతా చనిపోతున్న వాళ్ళందరి మీద దృష్టి పెట్టండి. అలాగే విచారణ నిమిత్తంతో ఇలాగ ఒక దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన వ్యక్తిని ఈ ఇబ్బందికి గురి చేయకండి. మీరు వీడియో కాన్ఫరెన్స్ లో మా అడగలేరా ప్రశ్నలన్నీ? ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకురావాలా? మళ్ళీ ఇంకోసారి తొక్కిసలాట అయ్యి మళ్ళీ చనిపోతే దానికి బాధ్యులు ఎవరు అవుతారు? సో కొంచెం ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ ప్రజలు నిర్ణయం అయిపోతున్నారు చాలా ఫాస్ట్ గా. మీరు అనుకున్నట్టు లేదు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనుకున్నారు, అంతా నేను అనుకున్నట్టే ఉంటుంది, ఎవరిని పడితే అని చూసేస్తారని చెప్పి మాజీ సీఎంను కూడా లోపల వేశారు. తర్వాత ఏమైంది? మీరు ఒక్కరోజు అల్లు అర్జున్ బలవంతంగా జైల్లో పెట్టిన దానికి కూడా శిక్ష మీరు అనుభవించాల్సి వస్తుంది. కర్మ ఎవరిని వదలదు. థ్యాంక్ యూ.